హలో చిల్డ్రన్, ఈరోజు మనం యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్లో పార్ట్ 5 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బనేట్స్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ అనే టాపిక్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బనేట్స్. ఇప్పుడు మనం మెటల్ కార్బనేట్స్తో యాసిడ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అని మనం చూపించడానికి ఒక యాక్టివిటీ అనేది చేయబోతున్నాము. ఇందులో మన యాసిడ్గా డైల్యూట్ HCl తీసుకున్నాము, మెటల్ కార్బనేట్గా సోడియం కార్బనేట్ తీసుకొని యాక్టివిటీ అనేది చేయబోతున్నాము. ఈ యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. రిటార్డ్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్, 2-hole రబ్బర్ కార్క్, థిసల్ ఫనెల్, delivery tube, test tube with lime water, that is sunnappu theta, lime water, sodium carbonate, dilute hydrochloric acid, అలాగే ఒక మ్యాచ్ బాక్స్. ఈ మెటీరియల్స్ అన్నీ మనం మన ఎక్స్పెరిమెంట్కి ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్గానే కాకుండా డయాగ్రామ్గా కూడా చాలా ఇంపార్టెంట్. రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl విత్ Na2CO3. రిటార్డ్ స్టాండ్ తీసుకున్నాను. 0.5 grams ఆఫ్ సోడియం కార్బనేట్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాను. టెస్ట్ ట్యూబ్ని రిటార్డ్ స్టాండ్కి బిగించాను. టెస్ట్ ట్యూబ్కి 2-hole రబ్బర్ కార్క్ బిగించాను. ఫస్ట్ హోల్ గుండా థిసల్ ఫనెల్ని అరేంజ్ చేశాను. సెకండ్ హోల్ గుండా డెలివరీ ట్యూబ్ పెట్టాను. డెలివరీ ట్యూబ్ సెకండ్ ఎండ్ని లైమ్ వాటర్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో పెట్టాను. ఇప్పుడు ఒక 2 ml ఆఫ్ HClని థిసల్ ఫనెల్ గుండా టెస్ట్ ట్యూబ్లోకి పోస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం కార్బనేట్తో రియాక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రొసీజరు. టేక్ అబౌట్ 0.5 grams ఆఫ్ సోడియం కార్బనేట్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ 2 ml ఆఫ్ HCl టు ఇట్. ఓకే, మనం HCl ఆల్రెడీ టెస్ట్ ట్యూబ్లో పోసాము. ఇప్పుడు రియాక్షన్ ఏం జరుగుతుంది HCl సోడియం కార్బనేట్తో అనేది చూద్దాం. చూడండి, ఆ టెస్ట్ ట్యూబ్లో ఎప్పుడైతే మన HCl పోసామో సోడియం కార్బనేట్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో మనకి బబుల్స్గా మనకి ఏర్పడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే బబుల్స్ ఏర్పడ్డాయి అంటే అర్థం ఏమిటి, అక్కడ మనకి గ్యాస్ రిలీజ్ అయింది. గ్యాస్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ గ్యాస్ ఏమిటి అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేయాలి. చూద్దాం. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ ఇది. మనకి డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒక్కసారి డయాగ్రామ్ని ఒక్కసారి రివైజ్ చేసుకొని గ్యాస్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము, థిసల్ ఫనెల్ తీసుకున్నాము, డెలివరీ ట్యూబ్ తీసుకున్నాము, అలాగే స్టాండ్కి బిగించాము, రిటార్డ్ స్టాండ్ ఉంది, అక్కడ సోడియం కార్బనేట్ క్రిస్టల్స్ ఉన్నాయి చూసారా మీరు, అలాగే మనకి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. డెలివరీ ట్యూబ్ని టెస్ట్ ట్యూబ్లో పెట్టారు. టెస్ట్ ట్యూబ్లో కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అంటే సున్నపు తేట ఉంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ సోడియం కార్బనేట్ HCl పోసినప్పుడు బబుల్స్ వస్తున్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ బబుల్స్ ఈ సున్నపు తేట ఉన్న టెస్ట్ ట్యూబ్లోకి పంపించారు. అప్పటి వరకు సున్నపు తేట మనకి లైమ్ వాటర్ కలర్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్యాసు రిలీజ్ అయిన గ్యాసు ఈ సున్నపు తేటలోకి కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లోకి వెళ్ళిందో మిల్కీగా మారిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, మిల్కీగా మారిపోయింది. సున్నపు తేట టర్న్స్ టు మిల్కీ అంటే లైమ్ వాటర్ టర్న్స్ టు మిల్కీ అనగానే yes, there is carbon dioxide gas. That is the test for carbon dioxide gas. అలాగే ఒక మండుతున్న అగ్గిపుల్లని బర్నింగ్ స్ప్లింటర్ని తెచ్చి ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర పెట్టినట్లయితే ఆ మౌత్ దగ్గర వెంటనే ఆ మండుతున్న అగ్గిపుల్ల ఆరిపోతుంది.
అంటే కార్బన్ డయాక్సైడ్ టెస్ట్లు 2 మనం చేయొచ్చు. పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటరు, అలాగే మనకి లైమ్ వాటర్ టర్న్స్ టు మిల్కీ. 2 అబ్జర్వేషన్స్ అనేవి మనం చేయొచ్చు. చూడండి అబ్జర్వేషన్స్. ఆల్రెడీ మనం ఈ ఎక్స్పెరిమెంట్ రాయడానికి ఎయిమ్ మనం చూసాము, అలాగే ఆపరేటస్ చూసాము, ప్రొసీజర్ కూడా చూసాం. అబ్జర్వేషన్స్ మనం ఏం అబ్జర్వ్ చేసాం? సమ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్. ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాసు పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటరు టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ. 2 అబ్జర్వేషన్స్ అనేవి మనం చూసాం. దిస్ ఇండికేట్స్ దట్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. ఎగ్జామ్లో ఎప్పుడైనా కార్బన్ డయాక్సైడ్ యొక్క టెస్ట్ ఏమిటి అన్నప్పుడు ఆ సెకండ్ పాయింట్ అనేది రాస్తే సరిపోతుంది. రిజల్ట్ కాబట్టి మెటల్ కార్బనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ అండ్ ప్రొడ్యూస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. అంటే ఎయిము, ఆపరేటసు, ప్రొసీజరు, అబ్జర్వేషన్సు, రిజల్టు, ఆఫ్టర్వర్డ్స్ కెమికల్ ఈక్వేషన్. Acid plus metal carbonate gives rise to salt plus carbon dioxide plus water, that is Na2CO3 plus 2HCl gives rise to 2NaCl plus H2O plus CO2. ఈ ఎక్స్పెరిమెంట్గా ఇంపార్టెంటు, అలాగే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ డయాగ్రామ్గా కూడా ఇంపార్టెంట్. అలాగే మీరు యాక్టివిటీ రాసేటప్పుడు ఎయిము, ఆపరేటస్, ప్రికాషన్స్, ప్రొసీజరు, అబ్జర్వేషన్స్, రిజల్ట్, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అలాంగ్ విత్ ద డయాగ్రామ్ అనేది మీరు గీయాలి. అప్పుడే మీరు ఫుల్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు మన కార్బన్ డయాక్సైడ్ గ్యాసు సున్నపు తేటలోకి వెళ్ళాక మనకి వైట్ ప్రెసిపిటేట్గా మనకి ఫామ్ అయింది. అంటే ఈ వైట్ ప్రెసిపిటేట్ ఇన్సాల్యుబుల్, వాటర్లో ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు ఫస్ట్ డయాగ్రామ్లో కాల్షియం హైడ్రాక్సైడ్ చూడండి, సున్నపు తేట మనకి ఎలా కలర్లెస్గా ఉందో. ఎప్పుడైతే సున్నపు తేటలోకి కార్బన్ డయాక్సైడ్ వెళ్ళిందో చూడండి, వైట్ కలర్గా మనకి కనిపిస్తుంది, మిల్కీగా. ఈ మిల్కీగా మారడానికి కారణం కాల్షియం కార్బనేట్ అనే ఒక ఇన్సాల్యుబుల్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వటమే. ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ గ్యాసు సున్నపు తేట అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, స్లేక్డ్ లైమ్ అని కూడా అంటారు. ఎప్పుడైతే కాల్షియం హైడ్రాక్సైడ్లోకి వెళ్తుందో మిల్కీ వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అదే కాల్షియం కార్బనేట్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఆ వైట్గా ఏర్పడిన ప్రెసిపిటేట్ పేరేమిటి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కాల్షియం కార్బనేట్ అంటే CaOH twice plus CO2 gives rise to CaCO3 plus H2O. ఒక వైట్ ప్రెసిపిటేట్ కాల్షియం కార్బనేట్ ఏర్పడుతుంది, వాటర్ ఏర్పడుతుంది. అలాగే మనం ఇంకా చాలా ఎక్సెస్గా కార్బన్ డయాక్సైడ్ పంపించాం అనుకోమ్మా దానిలో, అప్పుడు మనకి చూడండి ఇక్కడ మన ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ కనుక పంపించినట్లయితే సాల్యుబుల్ HCO3 ఈజ్ ఫార్మ్డ్. సాల్యుబుల్ అయ్యే ప్రెసిపిటేట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. కాబట్టి ఏదైనా మనకి ఆ వైట్ మనకి టెస్ట్ ఫర్ కార్బన్ డయాక్సైడ్లో మనకి ఆ మిల్కీ వైట్గా మారడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు CaCO3 కాల్షియం కార్బనేట్ అని చెప్పి మీరు రాయవలసి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మనం సోడియం కార్బనేట్ మీద డైల్యూట్ HCl యొక్క రియాక్షన్ చూసాము. సాల్ట్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవ్వడం కూడా చూసాం. ఇప్పుడు మీరు మిడ్ డే మీల్స్లో మనకి ఎగ్స్ ఉంటాయి, మీకు ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, కోడిగుడ్డు పెంకు పైన ఉంటుంది కదా, దాన్ని పౌడర్గా చేస్తే దానిలో ఉండేది మీకు కాల్షియం కార్బనేట్ ఉంటుంది మీకు ఆ పౌడర్లో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ పౌడర్ని తీసుకొని, ఎగ్షెల్ పౌడర్ని తీసుకొని దానిలో డైల్యూట్ HCl కనుక పోసినట్లయితే మీకు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో నేను ఎగ్షెల్స్ తీసుకున్నాను. ఆ ఎగ్షెల్స్ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ చూడండి, ఇక్కడ బబుల్స్గా గ్యాస్ అనేది రిలీజ్ అయింది. మనం ఆ గ్యాస్ని డెలివరీ ట్యూబ్ ద్వారా లైమ్ వాటర్ ఉన్న
టెస్ట్ ట్యూబ్లోకి పంపించినప్పుడు లైమ్ వాటర్ మిల్కీగా మారుతుంది. ఇప్పుడు లైమ్ వాటర్ మిల్కీగా మారింది అనగానే ఆ ఇవాల్వ్డ్ గ్యాస్, ఆ రిలీజ్డ్ గ్యాస్ మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్షల్స్ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అయింది మనకి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఎగ్జామ్లో నేను ఒక పదార్థం మీద HCl పోసాను, ఒక గ్యాస్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన గ్యాసు మండుతున్న అగ్గిపులను ఆర్పేస్తుంది. పుట్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటరు టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ. ఏ గ్యాస్ రిలీజ్ అయింది, నేను ఏ పదార్థం మీద నేను HCl పోసాను, ఇట్లా ఇండైరెక్ట్గా క్వశ్చన్ అనేది అడుగుతారు. ఏ గ్యాస్ రిలీజ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్. డైల్యూట్ HCl ఏ కాంపౌండ్ మీద పోసిన, ఏ కాల్షియం, అది ఒక కాల్షియం కాంపౌండ్, ఏ కాల్షియం కాంపౌండ్ మీద పోసినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది HCl పోసినప్పుడు అన్నప్పుడు కాల్షియం కార్బోనేట్. ఈ విధంగా ఈ కెమికల్ ఈక్వేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈసారి మనం మార్బుల్ చిప్స్ తీసుకుందాం. మార్బుల్ చిప్స్ మీద కూడా మనం యాసిడ్ పోసినప్పుడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసినప్పుడు సేమ్ అలాగే మళ్ళీ బబుల్స్ రావటము, ఈ గ్యాస్ని మళ్ళీ మన డెలివరీ ట్యూబ్లో నుంచి మనం ఒక టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్ని తీసుకొని దానిలో పంపించినప్పుడు మిల్కీ వైట్గా మారటం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే దీనిని బట్టి ఇక్కడ కూడా ఈ కెమికల్ రియాక్షన్లో కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని అర్థమవుతుంది. ఈ మార్బుల్స్లో కానీ ఎక్షల్స్లో కానీ ఉండేది కాల్షియం కార్బోనేట్. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. అసలు ఎన్ని కార్బనేట్ అమ్మా, అది సోడియం కార్బనేటా, కాల్షియం కార్బనేటా, పొటాషియం కార్బనేట్, ఏ కార్బనేట్ అయినా గుర్తుపెట్టుకో. ఒక కార్బనేట్తో కెమికల్ రియాక్షన్ జరుగుతోంది అంటే దాదాపుగా ఏదైనా గ్యాస్ రిలీజ్ అయింది, ఆ గ్యాస్ ఏమిటి అని అడిగినప్పుడు మీరు చక్కగా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది గుర్తుపెట్టుకోండి. కార్బనేట్ కాంపౌండ్ కనుక అయితే అది వేడి చేసినా సరే, లేకపోతే యాసిడ్తో మనకి రియాక్ట్ అయినా సరే మనకు వచ్చేది CO2నే. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అడిగినప్పుడు. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బనేట్స్. కాబట్టి యాసిడ్ మెటల్ కార్బనేట్తో రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది, అనేది ఫామ్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బనేట్స్ డయాగ్రామ్ ఇంపార్టెంటు. అలాగే యాసిడ్ మెటల్ కార్బనేట్తో రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం సోడియం కార్బనేట్తో చూసాము, ఎక్షల్స్తో చూసాము, మార్బుల్ చిప్స్తో చూసాము. 3 కేసెస్లో కూడా మనకి యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. నెక్స్ట్ వీ షల్ గో టు ద మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్. మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్కి వెళ్ళే ముందు ఎగ్జామ్లో నేను ఇందాక ఒక క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతారు అని చెప్పాను కదా, మీకు థింక్ అండ్ డిస్కస్ ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ చూడండి, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ కార్బనేట్స్ దగ్గర ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ HCl టు ప్రొడ్యూస్ ఎఫర్వెసెన్స్. ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం, ఇందాక నేను ఎక్షల్స్ చెప్పాను కదా, అది మీరు గుర్తు తెచ్చుకుంటూ ఈ క్వశ్చన్ చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం రియాక్ట్స్ విత్ డైల్యూట్ HCl టు ప్రొడ్యూస్ ఎఫర్వెసెన్స్. ద గ్యాస్ ఇవాల్వ్డ్ ఎక్స్టింగ్విషెస్ ఎ బర్నింగ్ క్యాండిల్, టర్న్స్ లైమ్ వాటర్ టు మిల్కీ. అంటే మనకి హింట్ ఇచ్చారు, ఎక్స్టింగ్విష్ చేస్తుంది అంటే మంటని ఆర్పేస్తుంది, లైమ్ వాటర్ని మిల్కీగా మారుస్తుంది. రైట్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఇఫ్ వన్ ఆఫ్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ ఈజ్ కాల్షియం క్లోరైడ్. అంటే ఇందాక మనం ఎక్షల్స్ మీద మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోసాం కదా, అప్పుడు మనకి కాల్షియం కార్బోనేట్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2, సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వచ్చింది కదా. ఆ కార్బన్ డైఆక్సైడ్ మనం టెస్ట్ చేసాం కదా, లైమ్ వాటర్లో మనం మిల్కీగా మార్చింది కదా. అదే విషయాన్ని ఇలా అడిగారు. ఇదే నేను ఇందాక చెప్పిన విషయం. ఇలా డిఫరెంట్గా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నౌ లెట్ us go to the
reaction of acids with metal hydrogen carbonates. సేమ్ ఏదైతే మనం చదివామో మెటల్ కార్బనేట్స్లో ఏదైతే చదివామో యాస్టీస్గా మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ ఇచ్చిన సేమ్ యాస్టీస్గా మనం రాయటమే. కాకపోతే ఇక్కడ Na2CO3 అని ఎక్స్పెరిమెంట్లో ఉన్న చోట NaHCO3 అని మార్చుకోండి అంతే. అలాగే ఇక్కడ ఎయిమ్ టు షో ద మెటల్ హైడ్రోజన్ కార్బనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ gives carbon dioxide, releases carbon dioxide. Material required test tubes, delivery tube, candle, dilute HCl, 0.5 grams of sodium hydrogen carbonate, ఇవన్నీ థిస్సెల్ఫెనైల్ ఇవన్నీ రాస్తాము. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే సోడియం కార్బనేట్కి మనం యాక్టివిటీ చేస్తాం విత్ డైల్యూట్ HCl సేమ్ అదే మీరు ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ అదే డయాగ్రామ్ గీసి ఇన్స్టెడ్ ఆఫ్ Na2CO3 కనిపిస్తుంది కదా అక్కడ మీరు NaHCO3 అని మార్చుకోండి అంతే. ఇక్కడ కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మళ్ళీ మనం కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో సున్నపు తేటలో లైమ్ వాటర్లో పంపించి మళ్ళీ టెస్ట్ చేస్తాము, మిల్కీగా మారుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని మనం కన్ఫామ్ చేస్తాం. యాస్టీస్గా ఆ ఎక్స్పెరిమెంట్ ఏదైతే మనం రాసామో జస్ట్ we have to change Na2CO3 as NaHCO3. గుర్తుపెట్టుకోండి, సోడియం హైడ్రోజన్ కార్బనేట్. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు ఎయిమ్ రాస్తాం, మెటీరియల్ రిక్వైర్డ్ రాస్తాము, ప్రొసీజర్ రాస్తాము. 0.5 grams ఆఫ్ NaHCO సోడియం బైకార్బోనేట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని 2 ml ఆఫ్ HCl మనం యాడ్ చేస్తాం. యాస్టీస్గా ఇందాక మనం ఏదైతే సోడియం కార్బోనేట్ విషయంలో చెప్పుకున్నా అదే విషయాన్ని యాస్టీస్గా రాస్తాము. అబ్జర్వేషన్స్ కూడా గ్యాస్ ప్రొడ్యూస్ అయిందని, ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాసు బర్నింగ్ స్ప్లింటర్ని పుట్ ఆఫ్ చేసిందని, లైమ్ వాటర్ని మిల్కీగా మార్చిందని యాస్టీస్గా రాస్తాము. రిజల్ట్ కూడా మెటల్ హైడ్రోజన్ కార్బనేట్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ అండ్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని రాసి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది రాస్తాం. యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. NaHCO3 plus HCl gives rise to NaCl plus H2O plus CO2. అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మారుస్తాము. ఎక్కడైతే సోడియం కార్బనేట్ అని రాసామో సోడియం హైడ్రోజన్ కార్బనేట్ అని రాస్తాం. సేమ్ కొంచెం మనం చేంజ్ చేసుకున్నట్లయితే అదే ఎక్స్పెరిమెంట్కి ఏదైతే చదువుకున్నామో ఇక్కడ కూడా అదే రాసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే మనం ఇప్పుడు సోడియం బైకార్బనేటు మనం బేకింగ్ సోడా అని కూడా అంటాం కదా. ఈ బేకింగ్ సోడా మనం వినెగర్తో, మీ ఇంట్లో ఉన్న వినిగర్ ఉంటుంది కదా, ఈ బేకింగ్ సోడా మీద వినెగర్ని వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలాగే మళ్ళీ మనకి బబుల్స్గా గ్యాస్ రావటం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ గ్యాస్ దగ్గర మనకి బర్నింగ్ స్ప్లింటర్ పెడితే పుట్ ఆఫ్ అయిపోతుంది, ఆరిపోతుంది, అసలు ఇంకే సౌండ్ రాదు, ఆరిపోతుంది అనమాట. హైడ్రోజన్ గ్యాస్కి అయితే పాప్ సౌండ్ వచ్చి వెలుగుతుంది. ఇక్కడ మనకి అసలు ఏ విధమైన సౌండ్ రాకుండా పుట్ ఆఫ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకున్న డిఫరెన్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి మీరు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ బేకింగ్ సోడా మీద వినిగర్ పోసామో మనకి బబుల్స్గా కార్బన్ డైఆక్సైడ్ రావటము, ఈ బర్నింగ్ స్ప్లింటర్ మనం టెస్ట్ చేసినట్లయితే బర్నింగ్ స్ప్లింటర్ని పుట్ ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనం పోసినప్పుడు ఏ విధంగా మనకి వస్తున్న బబుల్స్ మీరు టెస్ట్ చేసినట్లయితే బర్నింగ్ స్ప్లింటర్ పెట్టినట్లయితే మనకి పుట్ ఆఫ్ అయిపోతుంది. లైమ్ వాటర్లో పంపిస్తే మిల్కీగా కనిపిస్తుంది అనమాట మనకి. అలాగే మీరు ఒక బాటిల్లో వినిగర్, మనకి ఈ బేకింగ్ సోడా తీసుకొని దానిలో వినిగర్ పోసి వెంటనే ఆ బాటిల్ దానికి ఒక చిన్న బెలూన్ పెట్టాము. ఆ బెలూన్ పెద్దగా అయిపోయింది చూడండి. ఎందుకు బెలూన్ పెద్దగా అయింది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది కదా, ఈ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈ బెలూన్లోకి వెళ్ళిందనమాట. కాబట్టి ఈ విధంగా మన రకరకాల యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. అంటే ఫైనల్గా యాసిడ్ ప్లస్ మెటల్ బైకార్బనేట్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. అలాగే యాసిడ్ ప్లస్ మెటల్ కార్బనేట్ గివ్స్ రైస్ టు salt plus carbon dioxide plus water.
Thank you. Please like, share, and subscribe. Thank you.